ఇవాళ రేపు జనాలు ఎలా ఉన్నారు తెలుసా? మనం ఒక గుడికి వెళ్ళామనుకో, దేవుడా, ఓ మంచి దేవుడా, నువ్వు ఎలా ఉన్నావని ఎవ్వరు కనీసం దేవుణ్ణి కొంచెం కూడా అడగరు. కానీ మనుషులు ఎలా ఉన్నారు తెలుసా? గుళ్ళు ఉన్న దేవుణ్ణి పట్టించుకుంటలేరు. గుడిలో ఉన్న పూజారి దేవునికి పూజ చేస్తాడు చూడు, అతనికి మాత్రము ఎందుకంత కాళ్ళ మీద పడి పడి ఎందుకు నమస్కారం ఇచ్చుకుంటున్నారో ఏంటో. మళ్ళీ గుళ్ళో కూర్చున్న దేవుడు కన్నా మనుషులు ఎక్కువైపోయారా, లేకుంటే దేవుడు తక్కువైపోయారా? జనాలకి ఎక్కడ అర్థమవుతుందో నాకు తెలుస్తలేదు. అందుకే నేను టెంపుల్లో జరిగినట్టు చూసి ఇలా మీ అందరికి చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నా. గుడికి ఎందుకు వెళ్తాం? గుడి ఫస్ట్ దేవుడు తర్వాతనే పూజారి. నువ్వు పూజారికి నమస్కరించాలి, అంతేకాని దేవునితో పోలిక అస్సలు చెయ్యొద్దు. ప్రతి ఒక్క మనిషికి చెప్తున్నాను, దేవుడు తర్వాతనే మనం. ఏ దేవుడైనా కానీ, అల్లా దేవుడైనా కానీ, జీసస్ అయినా కానీ, మన శ్రీరాముడైనా కానీ, వీళ్ళు ముగ్గురు ఒకటే. కులాలు వేదాలు ఏది లేదు, నిజంగా చెప్తున్నాను.